अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 21 అల్ అంబియా 1-35 ఆయాతులు. అల్ అంబియా అనగా దైవ ప్రవక్తలు. పరిచయం. ఈ సూరా కొన్ని కీలకమైన విషయాలను చర్చించింది. ఏక దైవారాధన, తౌహీద్, ప్రవక్తల పరంపర, మరణానంతరం మళ్లీ బ్రతికించబడడం, పరలోకంలో శిక్ష లేదా బహుమానాలు పొందడం వంటి ముఖ్యమైన విశ్వాసాలకు సంబంధించిన కీలకమైన అంశాలను ఈ సూరా చర్చించింది. ఈ సూరాలో చర్చకు వచ్చిన ప్రవక్తల గాథల ఆధారంగా ఈ సూరాకి ఈ పేరు పెట్టడం జరిగింది. కొందరు ప్రవక్తల గాథలను చాలా క్లుప్తంగా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఈ సూరాలో తీర్పు దినం నాటి భయానక పరిస్థితి గురించి వర్ణన కూడా ఉంది. ఆ గొప్ప దినం గురించి ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ సూరా విమర్శించింది. వారు సత్యంతో ఆడుకుంటున్నారని, సత్యాన్ని పరిహసిస్తున్నారని, తిరస్కరిస్తున్నారని, ప్రవక్తలను అపహసిస్తున్నారని, మరణానంతరం మళ్లీ లేపబడం గురించి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ సూరా హెచ్చరించింది. మరణానంతరం మళ్లీ లేపబడే ఆ రోజున ఎదురయ్యే తీవ్రమైన పరిస్థితులను, అవిశ్వాసులకు అక్కడ ఎదురయ్యే భయానకమైన శిక్షలను ప్రస్తావించి గట్టిగా హెచ్చరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అవిశ్వాసుల వైఖరిని వారు ఆయన్ని కవిత్వం చెబుతున్న వ్యక్తిగా, మంత్రగాడిగా ఆరోపించడాన్ని, దివ్య ఖురాన్ ఒక కలల కథనంగా చెప్పడాన్ని కూడా ఈ సూరా ప్రస్తావిస్తూ ఈ వైఖరి పట్ల తీవ్రమైన హెచ్చరికలు చేసింది. మనిషికి మరణం తప్పదని, ఈ జీవితం చాలా చిన్నదని, కాబట్టి మంచి పనులు చేయడానికి ప్రజలు పోటీ పడాలని ఈ సూరా బోధించింది. ఆయత్ నంబర్ 1. ప్రజల లెక్కల గడియ సమీపించింది. అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి విముఖత చూపుతున్నారు. లెక్కల గడియ అంటే ప్రళయ దినం అని భావం. ఆ సమయం క్షణక్షణం దగ్గర పడుతుంది. రాబోయే ప్రతి సమయం దగ్గరలో ఉన్నట్టే లెక్క. ఆ మాటకొస్తే మృత్యువు కూడా ప్రతి వ్యక్తి పాలిట ఒక ప్రళయం లాంటిదే. అదలా ఉంచితే గడిచిపోయిన కాలం దృష్ట్యా ప్రళయ గడియ దగ్గర పడుతుంది. మిగిలి ఉన్న కాలం గడిచిన కాలం కన్నా చాలా తక్కువ. వారు ప్రాపంచిక వ్యామోహంలో పడి తీర్పు దినం కొరకు సమకూర్చుకోవలసిన సామగ్రి పట్ల అశ్రద్ధ చూపుతున్నారు. విశ్వాసం, ఈమాన్ కోరే సద్గుణాలను అలవర్చుకోవటంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ వైముఖ్య ధోరణి వారి పాలిట హానికరంగా పరిణమిస్తుంది. ఆయత్ నంబర్ 2. వారి వద్దకు వారి ప్రభువు తరపు నుంచి కొత్తగా ఏ ఉపదేశం వచ్చినా దాన్ని వారు ఆడుకుంటూ వింటారు, ఆషామాషీగా తీసుకుంటారు. ప్రజల అవసరాల దృష్ట్యా, వారు ఎదుర్కొంటున్న పలు సమస్యల దృష్ట్యా వాటికి పరిష్కారంగా అవతరించే ఖురాన్లోని భాగాలను వారు చాలా తేలిగ్గా తీసుకుంటారు. విని విననట్లుగా, తెలిసి తెలియనట్లుగా వ్యవహరిస్తారు. ఒకవేళ విన్నా దాన్ని వేళాకోళంగా తీసుకుంటున్నారు. ఆ ఉపదేశంపై వారు యోచన చేయరు. అది తమ సమస్యలన్నింటికీ సర్వోత్తమ పరిష్కారమని వారు గ్రహించరు. ఆయత్ నంబర్ 3. అసలు వారి హృదయాలు ప్రమత్తతలో పడి ఉన్నాయి. ఇతను మీలాంటి మానవ మాత్రుడే కదా, మరలాంటప్పుడు మీరు చూస్తూ ఇతని మాయాజాలంలో ఎందుకు పడిపోతున్నారంటూ ఈ దుర్మార్గులు రహస్య మంతనాలు సాగించారు. ఒక మానవ మాత్రుడు దైవ ప్రవక్త అవటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం మాంత్రికుడని నిందిస్తున్నారు. చూస్తూ జాల విద్యలో ఎందుకు చిక్కుకుంటున్నారని సాటి ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఆయత్ నంబర్ 4. నా ప్రభువు భూమి ఆకాశాలలోని ప్రతి మాటను ఎరిగినవాడు, ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడని ప్రవక్త అన్నాడు. ఆయన అల్లా తన దాసుల హృదయాల్లోని భావాలను సైతం వింటాడు. వారి ఆచరణలన్నిటినీ ఆయన తెలుసుకుంటాడు. నేను మీకు అందజేసే సందేశంలోని వాస్తవికత గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయత్ నంబర్ 5. అంతేకాదు, ఈ ఖురాన్ పీడకలల పుట్ట. పైగా ఇతను స్వయంగా దీన్ని కల్పించాడు. అది కాదు, అసలు ఇతను ఒక కవి. అదే కాకపోతే వెనుకటి ప్రవక్తలు ఇచ్చి పంపబడినట్లుగా ఇతగాడు కూడా మా వద్దకు ఏదైనా సూచనను ఎందుకు తీసుకురాడని వారంటున్నారు. రహస్య మంతనాలు సాగించే దుర్మార్గులు ఇంతటితో ఆగారా అంటే ఆగలేదు మరి. ఏకంగా వారు ఈ ఖురాన్ గ్రంథాన్నే తమ అసత్య ప్రచారానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గ్రంథం చెదరిన కలలు సంకలనం అని చెప్పారు. పైగా వీటిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కల్పించి చెబుతున్నాడని అన్నారు. అతను ఒక కవి అని, అతను వినిపించేది ఖురాన్ కాదని, అది కవిత్వం అని విమర్శించారు. పైగా వారు ఏదో ఒక్క ఆరోపణాస్త్రాన్ని ప్రయోగించకుండా రోజుకో అస్త్రాన్ని ప్రయోగించేవారు, గడియకో నిందను మోపేవారు. సమూద్ జాతి వారికి ఆడవంటను చూపినట్లుగా, మూసా ప్రవక్త చేతికర్ర ద్వారా పామును సృష్టించినట్లుగా ఈయన ముహమ్మద్ గారు మా ముందు ఏదన్నా మహిమను ఎందుకు ప్రదర్శించడం లేదని అవిశ్వాసులు అనేవారు. ఆయత్ నంబర్ 6.
వీరికి మునుపు మేము నాశనం చేసిన ఏ జనవాసం కూడా విశ్వసించలేదు. ఇప్పుడు వీళ్ళు మాత్రం విశ్వసిస్తారా? పూర్వం మేము నాశనం చేసిన వివిధ జాతుల వారికి మహిమలు చూపలేదని కాదు, వారు కోరినట్లుగా మేము వారికి మహిమలు చూపాము. కానీ మహిమలను చూసిన తర్వాత కూడా వాళ్ళు విశ్వసించేందుకు నిరాకరించారు. తత్కారణంగా వారు మా ఆగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడు ఈ మక్కావాసుల అభిష్టం మేరకు వారికి మా సూచనలు చూపినా వారు విశ్వసిస్తారని అనుకుంటున్నారా? ముమ్మాటికి వీళ్ళు విశ్వసించరు. వీళ్ళ ధిక్కార వైఖరి ఇలాగే ఉంటుంది. వీళ్ళ వైర స్వభావంలో మార్పు రాదు. ఆయత్ నంబర్ 7. ఓ మహమ్మద్ సల్లల్లాహు సల్లం, నీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే. వారి వద్దకు మేము మా సందేశాన్ని వహీను పంపేవాళ్ళం. ఈ సంగతి మీకు తెలియకపోతే జ్ఞానులను గ్రంథవహులను అడిగి తెలుసుకోండి. అంటే ప్రవక్తలంతా మానవ మాతృలే, పైగా వారంతా పురుషులే. మానవేతర వ్యక్తి కానీ పురుషేతర వ్యక్తి కానీ ప్రవక్తగా రాలేదు. దైవదౌత్యం ప్రవక్త పదవి మానవ మాతృలకే పరిమితం. అందున అది పురుష ప్రపంచానికే ప్రత్యేకం. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే స్త్రీమూర్తి ప్రవక్తగా నియుక్తం కాలేదు. స్త్రీ భౌతిక శారీరక పరిస్థితుల దృష్ట్యా దైవదౌత్య బాధ్యత ఆమె కార్యపరిధిలోకి రాదు. ఆయతులో చెప్పబడిన అహల జిక్రి విద్యావంతులు అంటే గ్రంథం కల ప్రజలని భావం. అంటే పూర్వం అవతరించిన ఆకాశ గ్రంథాల జ్ఞానం కలవారన్నమాట. గత కాలంలో వచ్చిన ప్రవక్తలంతా మానవ మాతృల లేక మానవాతీతుల అని వారిని అడగండి. ప్రవక్తలంతా మానవులేనని వారు సమాధానమిస్తారు. ఈ వాక్యాన్ని ఆసరాగా తీసుకొని కొందరు మహానుభావులు తక్లీద్, ఎవరో ఒక పండితుని విధానాన్ని అనుసరించటం సరైనదేనని అంటున్నారు. కానీ ఈ ఆలోచన సరైనది కాదు. ఒక నిర్ణీత వ్యక్తి రూపొందించిన ఒక నిర్ణీత ఫికహ్ను, శాస్త్రాన్ని ముందు పెట్టుకొని ధర్మావలంబన విషయంలో దానిపైన ఆధారపడటం, పూర్తిగా దాన్నే అనుసరించడం తక్లీద్. మరో విషయం ఏమిటంటే తక్లీద్లో నిర్ణీత పండితుని దగ్గర నుంచి ఎటువంటి సాక్ష్యాధారాలను అడగకుండానే అతని అభిప్రాయాన్ని అనుసరించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ అరబ్బీ ఆయతు 7లోని విషయం అందుకు భిన్నంగా ఉంది. ఎలాగంటే పై ఆయతులో ప్రత్యేకంగా ఒకానొక వ్యక్తిని అడిగి తెలుసుకోండి అని అనబడలేదు. తౌరాతు, ఇంజీలు గ్రంథాలపై క్షుణ్ణంగా అవగాహనకు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవచ్చన్న అర్థం ఇందులో ఇమిడి ఉంది. కనుక ఒక వ్యక్తి అనుసరణ తక్లీద్ను గురించి ఈ ఆయత్ ఎంతమాత్రం ప్రబోధించడం లేదు. పండితులను అడిగి తెలుసుకోండని మాత్రమే ప్రబోధించబడింది. సామాన్య ప్రజానీకం, ముఖ్యంగా ధర్మజ్ఞానం లేనివారు పండితులను అడిగి తెలుసుకోక తప్పదు. ఈ విషయంపై విభేదించడానికి ఎవరూ సాహసించలేరు. ఒకే వ్యక్తిపై ఆధారపడాలన్న ఆదేశం కూడా అందులో లేదు. ఇకపోతే తౌరాతు, ఇంజీలు గ్రంథాలు ఆకాశ గ్రంథాలా లేక మానవ కల్పిత గ్రంథాలా? అవి గనక ఆకాశ గ్రంథాలై ఉంటే పండితుల ద్వారా వాటిలోని అసలు విషయాలను గురించి అడిగి తెలుసుకోండి. ఈ ఆయతుకు సరైన భావం ఇదే. ఆయత్ నంబర్ 8. మేము వారి శరీరాన్ని వారు అన్నం తినకుండా ఉండగలిగేలా నిర్మించలేదు. వారు ఎల్లకాలం ఉండేవారు కూడా కాదు. దైవ ప్రవక్తలు అన్నపానీయాలకు, జీవన్మరణాలకు అతీతులు కారు. ప్రవక్తలకు ఆకలి దప్పికలయ్యేవి. వారు భోజనం చేసేవారు. వారు కాలధర్మం చెందేవారు. ఆయత్ నంబర్ 9. ఆ తర్వాత మేము వారికి చేసిన వాగ్దానాలన్నింటినీ సత్యమైనవిగా నిరూపించాము. వారిని ఇంకా మేము కోరిన వాళ్లను కాపాడాము. హద్దుమీరిన వారిని మాత్రం అంతమొందించాము. అంటే మేము వాగ్దానం ప్రకారం దైవ ప్రవక్తలను, విశ్వాసులను రక్షించి హద్దుమీరి ప్రవర్తించే అవిశ్వాసులను, సత్య తిరస్కారులను, ముష్రిక్కులను మాత్రం తుదముట్టించాము. ఆయత్ నంబర్ 10. నిశ్చయంగా మేము మీ వద్దకు ఖురాన్ గ్రంథాన్ని పంపాము. అందులో మీ కొరకు హితబోధ ఉంది. అయినా మీరు గ్రహించరా? ఆయత్ నంబర్ 11. దురాగతాలకు ఒడిగట్టి ఎన్నో జనావాసాలను మేము చెరిగేశాము. వారి తరువాత వారి స్థానంలో మేము మరో జాతిని ప్రభవింపజేశాము. కసమ అంటే అసలు ధ్వంసం చేయటం, విరగ్గొట్టడం అని అర్థం. అంటే మేము అరాచకానికి పాల్పడిన ఎన్నో జాతులను అంతమొందించాము, ఊకలా దంచివేశాము. నూహు జాతి తర్వాత మేము మరెన్నో జనవాసాలను తుదముట్టించామని వేరొక చోట అనబడింది. సూరా బనీ ఇజ్రాయిల్ 17. ఆయత్ నంబర్ 12. వారు మా శిక్షను పసిగట్టగానే పలాయనం చిత్తగించారు. తమపై ఏదో ఆపద విరుచుకు పడబోతుందని వారికి అనిపించగానే దాని నుంచి తప్పించుకునే ఉపాయాలు ఆలోచించసాగారు. ఉదాహరణకు మేఘ గర్జనను విని లేక పెను తుఫాను ప్రమాదాన్ని పసిగట్టి భూకంప సూచనలు అంచనా వేసి సురక్షిత స్థానాలకు తరలిపోయే సన్నాహాలు చేయటం. మూలంలో రగ్జున్ అనే పదం ప్రయోగించబడింది.
మనిషి గుర్రం మొదలగు వాహనాలపైకి లంఘించి వాటిని వేగంగా పరిగెత్తించటానికి కాలితో వాటిని కొట్టడాన్ని రగ్జున్ అంటారు. అప్పటినుంచి ఈ పదం పరిగెత్తడం అన్న అర్థంలో వాడబడుతోంది. ఆయత్ నంబర్ 13. పారిపోకండి, మీకు సుఖ సౌఖ్యాలు ఇవ్వబడిన చోటికే, మీ విశ్రాంతి నిలయాల వైపే మరలిపొండి, బహుశా మీరు దానిని గురించి ప్రశ్నించబడతారేమో అని వారితో అనబడింది. బహుశా దైవదూతలు ఈ మాటలన్నారు లేదా విశ్వాసులు వ్యంగ్యంగా వారికి అలా చెప్పారు. అంటే ఇప్పటి వరకు ఏ ప్రదేశంలో మీరు ఆనందాలను ఆస్వాదిస్తూ ఉండేవారో, ఏ భోగభాగ్యాలు మీ తలబిరుస్తనానికి కారణంగా నిలిచాయో, ఏ నివాస గృహాలు మీలో సోమరతనాన్ని పెంచి పోషించాయో, ఏ కట్టడాలను చూసుకొని మీరు మిడిసిపాటుకు లోనయ్యారో అక్కడికే తిరిగిపోండి. కనీసం శిక్ష విధించబడిన తర్వాతైనా ఎవరైనా మీ దుఃఖంలో పాలు పంచుకుంటారేమో. ఇదంతా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అని దర్యాప్తు చేస్తారేమో. ఇవి వెటకారంగా చెప్పబడిన మాటలు. వాస్తవానికి ఆపద వచ్చి పడిన తర్వాత వారు ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే స్థితిలో ఎక్కడుంటారు కనుక. ఆయత్ నంబర్ 14. దానికి వారు, మా పాడుగాను, నిశ్చయంగా మేమే దుర్మార్గులం అని అనసాగారు. ఆయత్ నంబర్ 15. చివరకు మేము వారిని కోతకోసిన చేనులా, చల్లారిపోయిన అగ్నిలా చేసి వేసేంతవరకు వారు ఆ విధంగా మొత్తుకుంటూనే ఉండిపోయారు. హసీద్ అంటే కోత కోయబడిన పంట లేక సమూలంగా పెకలించి వేయబడిన పంట చేను అని అర్థం. కుమూద్ అని చల్లారిపోయిన అగ్నిని అంటారు. చివరకు వారు కోత కోసిన చేనులా, అగ్ని చల్లారిపోయిన తర్వాత బూడిద కుప్పలా ఎలా ఉంటుందో అలా అయిపోయారు. అంటే వారిలో శక్తి కానీ, యుక్తి కానీ, కదలిక కానీ లేకుండా పోయింది. అంటే తమలో జీవం ఉన్నంత వరకు వారు తమ తప్పును ఒప్పుకుంటూనే ఉన్నారు. ఆయత్ నంబర్ 16. మేము ఆకాశాన్ని, భూమిని, వాటి మధ్యనున్న సమస్తాన్ని ఏదో ఆటగా సృష్టించలేదు. పైగా ఈ సృష్టి వెనుక ఎన్నో గొప్ప ఆశయాలు, పరమార్థాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏమంటే, నా దాసులు నా ముందు తల వంచాలి, నన్ను ధ్యానించాలి. పుణ్యాత్మలకు నేను పుణ్యఫలాన్ని, పాపాత్మలకు పాపఫలాన్ని ఇవ్వాలి. ఆయత్ నంబర్ 17. ఏదో కాలక్షేపం చేసుకోవాలన్న ఉద్దేశమే మాకుంటే నిజంగానే మా వద్దనున్న దానితోనే చేసుకుని ఉండేవారము. అంటే ఏదో ఆషామాషీగా ఇదంతా సృష్టించటం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. ఒకవేళ మా ఉద్దేశం అదే గనక అయి ఉంటే దానికోసం ఇంత పెద్ద వ్యవస్థ అవసరం లేదు. ఆ మాత్రం వినోద సామగ్రిని మా వద్దనున్న దాంతోనే సమకూర్చుకోవచ్చు. ఇంత పెద్ద సువిశాలమైన విశ్వమండలాన్ని ఉనికిలోనికి తెచ్చి తెలివితేటలు, ప్రజ్ఞా పాటవాలు గల జీవులను పుట్టించవలసిన అవసరమే ఉండేది కాదు. చేసే ఉద్దేశం మాకు లేదు అని అనేకంటే చేసే ఉద్దేశమే గనక మాకు ఉంటే అన్న తర్జుమా అరబ్బీ మూలం దృష్ట్యా ఎంతో సరైనది. ఆయత్ నంబర్ 18. అది కాదు, మేము సత్యాన్ని అసత్యంపై విసిరి కొడతాము. అది అసత్యం మాడు బద్దలు కొడుతుంది. దాంతో అది అసత్యం అంతమైపోతుంది. మీరు కల్పించే మాటలన్నీ మీ పాలిట వినాశకరంగా పరిణమిస్తాయి సుమా. అద్భుతమైన ఈ సృష్టి వెనుక గల పరమార్థాలలో ఒకటేమంటే, ఇక్కడ సత్యాసత్యాల, ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ కొనసాగుతుంది. కడకు మేము సత్యానికి గెలుపును, అసత్యానికి ఓటమిని ఇస్తాము. మేము సత్యాన్ని అసత్యంపై విసిరి కొడతాము. ఉపకారం ద్వారా అపకారాన్ని దెబ్బతీస్తాము. ధర్మం ద్వారా అధర్మం నడ్డి విరుస్తాము. ఈ విధంగా అసత్యం, అధర్మం, అపకారాల మాడు బద్దలైపోతుంది. ఆఖరికి అది పరాభవంతో తొలగిపోతుంది. దమ్గున్ అంటే మెదడు కంపించేలా తలకు దెబ్బ తగలటం. జహకా అంటే అంతమవటం, నాశనమవటం అని అర్థం. నిజప్రభు విషయంలో మీరు కల్పించే అసత్యాలన్నీ, ఉదాహరణకు ఈ ప్రపంచం ఒక ఆట వస్తువు అని, ఏదో ఆషామాషీగా ఇదంతా పుట్టించబడిందని, మరణానంతర జీవితం కానీ, తీర్పు దినం కానీ లేవు, అంతా ఉత్తిదే అని చెప్పటం మీ వినాశానికి హేతువుగా పరిణమిస్తాయి. ఎందుకంటే మీరు కల్పించే ఈ మాటలే మిమ్మల్ని అసత్యం, అధర్మం వైపుకు గొనిపోతున్నాయి. తప్పు చేస్తూ కూడా మీరు ఎవరికీ భయపడటం లేదు. పర్యవసానంగా మీరు నెమ్మదిగా పతనం వైపుకు పయనిస్తూ పోతున్నారు. ఆయత్ నంబర్ 19. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన వద్ద ఉన్నవారు ఆయన్ని ఆరాధించటం పట్ల గర్వం ప్రదర్శించరు. ఆయన దాస్యం చేస్తూ అలసిపోరు. అంతా ఆయన సొత్తే. అందరూ ఆయన బానిసలే. ఆయన వద్ద ఉన్నవారంటే దైవదూతలన్నమాట. వారు కూడా అల్లాహ్ దాసులే, బానిసలే. ఈ వాక్యం ద్వారా దైవదూతల గౌరవం మరింత పెరుగుతుంది. వారు దేవుని సన్నిహితులు, అల్లా వద్ద ఉన్నవారని చెప్పటం జరుగుతోంది. దైవదూతలు దేవుని కుమార్తెలన్న ముష్రిక్కుల అపవాదు కూడా దీని ద్వారా ఖండించబడుతుంది. అల్లాహ్కు కొడుకుల అవసరం కానీ, కుమార్తెల అవసరం కానీ లేదు. జగతిలోని సమస్తము ఆయన సొత్తు అయినప్పుడు
దైవదూతలు అహోరాత్రులు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరినైనా బిడ్డలుగా చేసుకోవాల్సిన పనేముంటుంది? ఆయత్ నంబర్ 20. వారు రేయింబవళ్ళు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, ఏమాత్రం బద్ధకం కూడా చూపరు. ఆయత్ నంబర్ 21. ఏమిటి? వీరు భువిలో దేవుళ్ళుగా కల్పించుకున్న వారు వీరిని సజీవులుగా చేసి నిలబెడతారా? నిలబెట్టలేరన్న భావంలో ఇది చెప్పబడింది. మరి ఆ బూటకపు దేవుళ్లకు ఏ శక్తి, ఏ అధికారము లేనప్పుడు వారిని అల్లాహకు సహవర్తులుగా ఎందుకు నిలబెడుతున్నట్లు, వారిని ఎందుకు పూజిస్తున్నట్లు? ఆయత్ నంబర్ 22. ఒకవేళ భూమి ఆకాశాలలో అల్లాగాక ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉంటే ఈ రెండింటిలో అరాచకం ఏర్పడేది. కాబట్టి సింహాసనానికి, అర్షుకు అధిపతి అయిన అల్లాహ్ వారు కల్పించే భాగస్వామ్య షిర్కు విషయాలన్నింటికీ అతీతుడు, పవిత్రుడు. ఒకవేళ భూమి ఆకాశాల సువిశాల వ్యవస్థలో ఇద్దరు దేవుళ్ళు ఉండి ఉంటే ఇద్దరి పెత్తనం నడిచేది. ఇరువురు తమ తమ సంకల్పాలకు అనుగుణంగా ఈ విశ్వ వ్యవస్థను నడిపించేవారు. ఒకవేళ అదే గనక జరిగి ఉంటే ప్రస్తుతం సాఫీగా నడుస్తున్నట్లుగా ఈ వ్యవస్థ నడిచేది కాదు. అడుగడుగున అవరోధాలు ఎదురయ్యేవి, సంఘర్షణ మొదలయ్యేది, ఒకరు మరొకరికి వ్యతిరేకంగా తమ అధికారాన్ని చెలాయించేవారు. పర్యవసానంగా అధికార దుర్వినియోగం జరిగేది. సర్వత్రా అరాచకం, అశాంతి, అలజడులు నెలకొనేవి. కానీ నేడు విశ్వమండలంలో ఎక్కడా ఎలాంటి అస్తవ్యస్తత గానీ, అవరోధం గానీ లేదు. ప్రతిదీ తన పనిని తాను చేసుకుపోతుంది. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే బ్రహ్మాండమైన ఈ విశ్వవ్యవస్థ వెనుక ఒకే దేవుడున్నాడు. అతని ప్రణాళికను అనుసరించే ఈ గొప్ప కర్మాగారం సజావుగా నడుస్తుంది. ఏది జరిగినా ఆయన ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. ఆయన ఎవరికైనా ఏదైనా ప్రసాదించదలిస్తే దాన్ని అడ్డుకునే వారెవరూ లేరు. ఒకవేళ ఆయన ఎవరికైనా ఇవ్వకపోతే ఆయన నుంచి ఇప్పించేవారు ఎవరూ లేరు. ఆయత్ నంబర్ 23. ఆయన తాను చేసే పనులకు ఎవరికీ జవాబుదారు కాడు, అయితే అందరూ ఆయన ముందు జవాబుదారులే. ఆయత్ నంబర్ 24. ఏమిటి? వారు అల్లాహ్ను కాకుండా ఇతర దేవుళ్లను కూడా కల్పించుకున్నారా? ఒకవేళ వారలా చేస్తే మీరు మీ ప్రమాణాన్ని సమర్పించండి. ఇది నా సహచరుల గ్రంథం, నా పూర్వీకుల నిదర్శనమని ఓ ప్రవక్త వారికి చెప్పు. అసలు విషయం ఏమిటంటే వారిలో చాలామందికి యథార్థం తెలియదు, అందుకే వారు విముఖులై ఉన్నారు. జిక్రు మన్మయ్య అంటే ఖురాన్ అని అర్థం. పూర్వీకుల నిదర్శనం అంటే గతంలోని ఆకాశ గ్రంథాలన్నమాట. అంటే ఖురాన్లోనూ దానికి మునుపు వచ్చిన గ్రంథాలలోనూ ఒకే ఆరాధ్య దేవుని దైవత్వం, పోషకత్వం గురించి ప్రస్తావించబడింది. కానీ ముష్రిక్కులు ఈ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఏక దైవారాధన పట్ల వారి వైముఖ్యం కొనసాగుతూనే ఉంది. ఆయత్ నంబర్ 25. నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి అనే సందేశాన్ని, వహీని అతనికి పంపాము. అంటే దైవ ప్రవక్తలంతా మౌలికంగా తెచ్చిన సందేశం ఒక్కటే, అదే ఏక దైవారాధన, తౌహీద్. ఆయత్ నంబర్ 26. కరుణామయునికి సంతానం ఉందని వారు ముష్రిక్కులు చెబుతున్నారు. ఇది నిజం కాదు. ఆయన పవిత్రుడు. పైగా వారంతా, దైవదూతలంతా గౌరవించబడిన ఆయన దాసులు. ఆయత్ నంబర్ 27. ఏ విషయంలోనూ వారు ఆయన కంటే ముందు మాట్లాడరు. పైగా ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తారు. దైవదూతలు అల్లాహ్ కుమార్తెలని చెప్పే ముష్రిక్కుల మాటలు ఈ వాక్యం ద్వారా నిర్వర్దందంగా ఖండించబడ్డాయి. వారు కుమార్తెలు కారని, వారు సామీప్యం చెందిన దాసులని, దైవాజ్ఞా పాలనలో నిమగ్నులై ఉన్నవారని చెప్పబడింది. దైవానికి కొడుకుల అవసరం కానీ, కూతుళ్ళ అవసరం కానీ లేదు. ఎవరికైనా కొడుకుల, కూతుళ్ళ అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది? కార్యనిర్వహణలో అలసిపోయినప్పుడు, నీరసించినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు, అంతే కదా. ఆ సమయంలో సంతానం తమ తండ్రికి ఆసరాగా నిలబడుతుంది. అయితే వృద్ధాప్యం, బలహీనత, నీరసం వంటివి మానవ సహజమైనవి. ఇవి అల్లాహ్కు వర్తించవు. ఇలాంటి బలహీనతలన్నింటికీ అల్లాహ్ అతీతుడు, పవిత్రుడు. అందువల్ల ఆయనకు బిడ్డల అవసరం కానీ, చేయూతనిచ్చే వారి అక్కర కానీ లేదు. అందుకే దివ్య ఖురాన్లో పదే పదే అల్లాహ్కు సంతానం లేదు అనే మాట పునరావృతం అవుతూ ఉంటుంది. ఆయత్ నంబర్ 28. వారికి ముందున్న వాటి గురించి, వెనుక ఉన్న వాటి గురించి కూడా ఆయనకు తెలుసు. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయజాలరు. వారు స్వయంగా అల్లాహ్ రౌద్రానికి భీతిల్లుతూ ఉంటారు. దైవ ప్రవక్తలు, సజ్జనులతో పాటు దైవదూతలు కూడా సిఫారసు చేస్తారని ఈ ఆయతు ద్వారా విదితమవుతుంది. ప్రామాణిక హదీసు ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. అయితే అల్లాహ్ ఇష్టపడిన వారి విషయంలో మటుకే వారు సిఫారసు చేయగలుగుతారు. అవిధేయుల తలవిరుసుల కోసం సిఫారసు చేయటానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడుడన్నది సుస్పష్టం.
విధేయులై ఏక దైవారాధకులై ఉండి తప్పులు జరిగిన వారి విషయంలో సిఫారసు చేయడానికి మాత్రమే దేవుడు సుముఖత వ్యక్తం చేస్తాడు. ఆయత్ నంబర్ 29. వారిలో ఎవరైనా అల్లాతో పాటు నేను పూజ్యుడినే అని అంటే మేము అతని నరకయాతన గురి చేస్తాము. మేము దుర్మార్గులకు వసగే ప్రతిఫలం ఇదే. ఈ దైవదూతలలో కూడా ఏ ఒక్కరైనా తమను తాము ఆరాధ్య దైవంగా ప్రకటిస్తే అతన్ని కూడా మేము నరకానికి ఆహుతి చేస్తాము. ఇదొక నిబంధన మాత్రమే. ఇలా జరిగి తీరాలని లేదు. ఎందుకంటే దైవదూతలు దైవాజ్ఞను జవదాటరు. కాకపోతే షిర్క్ బహు దైవారాధనను ఖండించి ఏక దైవారాధన తౌహీదును రుజువు చేయడానికి ఈ విధంగా అనబడింది. ఉదాహరణకు దివ్య ఖురాన్లో ఈ విధంగా కూడా సెలవేయబడింది. 1. వారికి ఇలా చెప్పు, ఒకవేళ కరుణామయునికే గనక సంతానం ఉండి ఉంటే అందరికన్నా ముందు నేనే వారిని ఆరాధించి ఉండేవాణ్ణి. సూరా జుఖ్రుఫ్ 81. 2. ఓ ప్రవక్త, ఒకవేళ నువ్వు షిర్కుకు ఒడిగట్టినా నీ సత్కార్యాలు కూడా నాశనమైపోతాయి. సూరా జుమర్ 65. ఈ వాక్యాలన్నీ అటువంటివే. ఇవన్నీ నిబంధనాపూరిత వాక్యాలు. నిజంగా అలా జరుగుతుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయత్ నంబర్ 30. భూమి ఆకాశాలు కలిసి ఉండగా మేము వాటిని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతి దానిని మేము నీటితోనే చేశాము. అయినప్పటికీ వీళ్ళు విశ్వసించరా? రత్కున్ అంటే మూయబడి ఉండటం అని అసలు అర్థం. ఫత్కున్ అంటే తెరవటం, వేరుపరచడం అని అర్థం. ఆదిలో భూమి ఆకాశాలు పరస్పరం కలిసి ఉండేవి. మేము వాటిని వేరుపరిచాము. ఆకాశాలను పైకి లేపాము, భూమిని మాత్రం యథాస్థానంలో ఉంచాము. పైనుంచి కురిసే వర్షపు నీరుని పీల్చి అది పంటల ఉత్పత్తికి అనువైనదిగా రూపొందింది. ఇక్కడ చూడటం అంటే కళ్ళతో చూడటం అని అర్థం కాదు, మనోనేత్రంతో చూడటం అని భావం. వారు అద్భుతమైన ఈ సృష్టిని గమనించటం లేదా? ఆయన పనితనంపై యోచన చేయటం లేదా? ఈ వాస్తవాన్ని ఇంతవరకు వారు తెలుసుకోలేదా అని భావం. ఇక్కడ నీటితో అనే పదాన్ని వర్షపు నీరుగా, కాలువల నీరుగా భావించినట్లయితే అప్పటికీ దాని ద్వారా ప్రతి వస్తువుకు నవజీవనం లభిస్తుంది. ఒకవేళ ఈ పదాన్ని వీర్యబిందువు అన్న అర్థంలో తీసుకుంటే ప్రతి ప్రాణి దాంతోనే ఉనికిలోకి వస్తుందన్నది జగమెరిగిన సత్యం. మగజీవి వెన్నులో నుంచి వెలువడే ఈ అల్ప పదార్థం ఆడజీవి గర్భసంచిలో ప్రవేశించి తిష్టవేసి పిండంగా మారి ప్రాణిగా రూపాంతరం చెందుతుంది. ఆయత్ నంబర్ 31. భూమి వారిని కుదిపివేయకుండా ఉండటానికని మేము అందులో పర్వతాలను చేశాము. వారు తమ మార్గాలను పొందటానికి అందులో సువిశాలమైన రహదారులను ఏర్పరిచాము. బ్రహ్మాండమైన ఈ పర్వతాలే గనుక భూమిలో మేకుల మాదిరిగా పాతిపెట్టబడకపోతే భూమి ప్రకంపిస్తూ దొర్లిపోతూ ఉండేది. అదే గనక జరిగితే భూమిపై మనుషుల, జంతువుల మనుగడ దుర్లభమైపోయేది. అందుకే మేము దానిపై పర్వతాల బరువును మోపి అది అతలాకుతలం కాకుండా ఉండేలా చేశాము. భూమిలో సువిశాలమైన రహదారులను ఏర్పరచటం అంటే భావం ఎత్తైన పర్వత శ్రేణులు ఉన్నప్పటికీ వాటి మధ్య కనుమలను, లోయలను కూడా ఉంచాము. వాటి ద్వారా మీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోవటానికి వీలు కలుగుతుంది. ఎహతదూన్ అన్న పదానికి వారు తమ బ్రతుకు తెరువు కోసం దారి చూసుకోవటానికి తగిన త్రోవలను ఏర్పరచాము అన్న భావం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 32. మరి ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేసినది కూడా మేమే. కానీ ప్రజలు దాని సూచనలపై, పనితనంపై, సృష్టి ప్రక్రియపై బొత్తిగా ధ్యాస కనబరచరు. సక్ఫం మహఫూజా అంటే భూమి కొరకు ఓ భద్రతాయుతమైన పైకప్పు. ఏ విధంగానైతే ఒక పందిరి, గుడారు, చావిడి కప్పుగా ఉంటాయో అదేవిధంగా ఆకాశాన్ని సువిశాలమైన కప్పుగా చేశాము. పైగా దాన్ని అత్యంత పటిష్టమైనదిగా, సురక్షితమైనదిగా చేశాము. మిన్ను విరిగి మీద పడుతుందన్న భయం లేకుండా చేశాము. ఆయత్ నంబర్ 33. రేయింబవళ్లను, సూర్యచంద్రులను సృష్టించిన వాడు కూడా ఆయనే. వాటిలో ప్రతిదీ తన తన కక్షలో తేలియాడుతూ ఉంది. అంటే రాత్రిని విశ్రాంతి సమయంగా, పగటిని ఉపాధి సముపార్జన సమయంగా చేశాము. సూర్యుడిని పగటి సూచనగా, చంద్రుని రేయి నిదర్శనంగా చేశాము. మీరు నెలలను, సంవత్సరాలను లెక్కించటానికి కూడా ఇవి తోడ్పడతాయి. నీటిలో తేలియాడే వస్తువులు మాదిరిగానే సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు తమ తమ కక్షలో తేలియాడుతూ అంటే తిరుగాడుతూ ఉంటాయి. ఆయత్ నంబర్ 34. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణి శాశ్వతంగా జీవించి ఉండేట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే వాళ్ళు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటి? అవిశ్వాసుల ప్రేలాపనలకు సమాధానంగా ఇలా అనబడింది. ఏదో ఒకరోజు ఇతడు చావవలసిన వాడే అని వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వెటకారంగా అనేవారు. దానికి సమాధానంగా అల్లాహ్ ఇలా అన్నాడు, అందరూ కాలం చేయవలసిన వారే. మృత్యువు ప్రతి ఒక్కరిని కబలించటం ఖాయం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దీనికి అతీతులు కారు. ఎందుకంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మానవ మాత్రులే.
ఏ మనిషిని మేము మృత్యుంజయునిగా చేయలేదు. ఏ ఒక్కరూ నిత్యులు కారు. ఈ విధంగా ప్రేలేవారు మాత్రం చావకుండా ఉంటారా? ఈ ఆయుధ ద్వారా ప్రవక్తలకు సజ్జనులకు చావు లేదని, వారు ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారన్న విగ్రహారాధకుల మిథ్యాభావనలు నిర్వర్దందంగా ఖండించబడ్డాయి. ఆయత్ నంబర్ 35. ప్రతి ప్రాణి మృత్యువును చవిచూడవలసిందే. మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్టసుఖాలను కలిమిలేములకు గురి చేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరు మా వద్దకే మరలించబడతారు. అంటే ఒక్కోసారి కష్టాలకు, కడగండ్లకు, ఆర్థిక ఒడిదుడుకులకు లోను చేసి పరీక్షిస్తే, ఒక్కోసారి సిరి సంపదలను, సుఖ సౌఖ్యాలను ప్రసాదించి పరీక్షిస్తాము. కొన్నిసార్లు అస్వస్థతకు గురి చేస్తే, కొన్నిసార్లు ఆరోగ్య భాగ్యాన్ని అనుగ్రహిస్తాము. సర్వకాల సర్వావస్థలో ఎవరు కృతజ్ఞులుగా మెలుగుతారో, మరెవరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారో మేము బాగా పరీక్షిస్తాము. ఎవరు ఓరిమిని కనబరుస్తారో, మరెవరు అసహనంతో చిందులు వేస్తారో చూస్తాము. ఓర్పు, కృతజ్ఞతాభావం దైవ ప్రసన్నతకు చూరగొనగా, అసహనం, కృతజ్ఞతా ధోరణి దైవాగ్రహానికి కారణభూతమవుతాయి. మీ కర్మలను బట్టి అక్కడ మీకు బహుమానం ఇవ్వటమో, శిక్షించడమో జరుగుతుంది. సత్కర్మలు చేసిన వారికి బహుమానం, దుష్కర్మలు చేసిన వారికి శిక్ష. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.